ఇక డీటెయిల్స్ చూస్తే ఫిఫా ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో 2-1 తేడాతో గెలుపొందింది. అర్జెంటీనా తరపున ఎన్జో ఫెర్నాండెజ్, మార్టినెజ్లు గోల్స్ చేశారు. ఇంగ్లాండ్ జట్టులో ఆంటోనీ గోర్డాన్ ఒక గోల్ చేశాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో అర్జెంటీనా ఈ నెల 20న ఫైనల్లో స్పెయిన్తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్లో 3వ స్థానం కోసం 19న ఫ్రాన్స్తో తలపడనుంది. అర్జెంటీనా 2 గోల్స్ వెనుక మెస్సీ పాత్ర కీలకం. ఇంజురీ టైంలోని 2వ నిమిషంలో సబ్స్టిట్యూట్ మార్టినెజ్కు అతడు బంతిని అందించాడు. అంతకుముందు 85వ నిమిషంలో ఫెర్నాండెజ్కు అసిస్ట్ అందించాడు. అర్జెంటీనా ఇప్పటివరకు 3 సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. 3 సార్లు రన్నరప్గా నిలిచింది. ఒకవేళ ఈ ఫైనల్లో విజయం సాధిస్తే బ్రెజిల్ తర్వాత వరుసగా 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా అర్జెంటీనా నిలుస్తోంది.